బండారులను కొల్లగొట్టే గ్రావెల్ మాఫియా, శాండ్ మాఫియా ఆగడాలను అడ్డుకోవాలని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నెల్లూరు నగరంలోని బీపీఆర్ నివాసంలో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి కోవూరు నియోజకవర్గ పరిధిలోని కోవూరు, విడవలూరు, కొడవలూరు, ఎదుగురుపేట మరియు ఉచ్చిరెడ్డిపాలెం మండలాలకు చెందిన తహసీల్దార్లతో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇసుక రీచ్లకు సంబంధించి ప్రభుత్వం విధి విధానాలు రూపొందించే వరకు నియోజకవర్గ పరిధిలోని ఇసుక రీచ్ల నుంచి ఇసుక తరలింపు నిలిపివేయాలన్నారు. శాండ్ మాఫియా కదలికలపై ప్రత్యేక నిఘా పెట్టాలన్నారు. అక్రమ మైనింగ్ మరియు అడ్డగోలు రియల్ ఎస్టేట్ అనుమతులపై అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడైనా అవకతవకలు, అవినీతి జరిగినట్టు తన దృష్టికి వస్తే సహించేది లేదని ఆమె హెచ్చరించారు. సహజ వనరులను కొల్లగొట్టే గ్రావెల్ మాఫియా, శాండ్ మాఫియా ఆగడాలను అడ్డుకోవాలని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నెల్లూరు నగరంలోని బీపీఆర్ నివాసంలో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి కోవూరు నియోజకవర్గ పరిధిలోని కోవూరు, విడవలూరు, కొడవలూరు, ఎదుగురుపేట మరియు ఉచ్చిరెడ్డిపాలెం మండలాలకు చెందిన తహసీల్దార్లతో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇసుక రీచ్లకు సంబంధించి ప్రభుత్వం విధి విధానాలు రూపొందించే వరకు నియోజకవర్గ పరిధిలోని ఇసుక రీచ్ల నుంచి ఇసుక తరలింపు నిలిపివేయాలన్నారు. శాండ్ మాఫియా కదలికలపై ప్రత్యేక నిఘా పెట్టాలన్నారు. అక్రమ మైనింగ్ మరియు అడ్డగోలు రియల్ ఎస్టేట్ అనుమతులపై అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడైనా అవకతవకలు, అవినీతి జరిగినట్టు తన దృష్టికి వస్తే సహించేది లేదని ఆమె హెచ్చరించారు.